వైసీపీ నేతలు బలవంతంగా తమ చేత రాజీనామా చేయించారంటూ నెల్లూరులో వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ 21వ డివిజన్కు చెందిన పలువురు వాలంటీర్లు 5వ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కార్పొరేటర్ మోయిల గౌరీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మోయిల సురేష్ రెడ్డి సమావేశమని పిలిచి తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజీనామా చేయమంటే బెదిరించారని వారు తెలిపారు. వైకాపా నాయకులు బెదిరింపుల వల్ల తమ ఉపాధి పోయిందని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ జరిపి న్యాయం చేయాలని 5వ నగర సీఐ వెంకటనారాయణకు వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. మీటింగ్ అని రమ్మన్నారు. అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళాల్సి మా మ్యాండేట్ కూడా మాట్లాడగా వెళ్ళిన తర్వాత ఒక మనిషి ముందు కూర్చొని ముందు రాజీనామా చేయండి అని అడిగినప్పుడు ఇంకా తప్పక చేశాను. నా పేరు సుధీరు, 21వ వార్డులో వాలంటీర్గా ఉన్నాను. మీటింగ్ అని పిలిచి మా చేత ఇలా రిజైన్ చేయించారు. ఇంకా అది జరిగిందంతా తర్వాత తెలిసిందే కదా. మా కార్పొరేటర్ మొయిల గౌరీ. సార్ నా పేరు రాధా సార్. 5 ఇయర్స్గా వాలంటీర్గా చేస్తున్నాను. అన్న వాళ్ళు బలవంతంగా మా చేత బెదిరించి మళ్ళీ పార్టీ ఒకవేళ వస్తే ఉంచుతాము లేదంటే లేదు అని చెప్పేసి రాజీనామా చేయించి బలవంతంగా మా జాబులు లేకుండా చేశారు సార్. మోయిల గౌరీ సురేష్. అమ్మా రాండమ్మా. రాండక్క, ఇటు రండి అక్క. అక్క ఇటు రండి. సూర్య నా ఇద్దరు ఇట్రా. నమస్కారం. నేను 21వ వార్డులో వాలంటీర్గా పనిచేస్తున్నాను. నా పేరు గట్టెవాత. నా పేరు షర్మిల. నేను 21వ వార్డులో వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నాను ఈ 4 సంవత్సరాల నుంచి. మాకు మీటింగ్ అని పిలిచారు మా కార్పొరేటర్ గౌరీ మేడం గారు. పిలిచారు, వెళ్ళాము. చెప్పినట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజీనామా చేయండి అని చెప్పారు. ఇంకా మాకు ఎటువంటి పరిస్థితి తెలియక ఇంకా రాజీనామా చేయాల్సి వచ్చింది. మా భవిష్యత్తు కోసం మేము ఇంకా మాకు ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పి పోలీస్ స్టేషన్ దాకా వచ్చాము. దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం.